అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటిని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము సెప్టెంబర్ మాసము 26వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశము పరలోకపు సింహాసనము. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1 మరియు 2 వచనం యందు, అదిగో పరలోకమునందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. ఆ సింహాసనం నందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. ఈ భూమి యందు అనేక సింహాసనములు కలవు. దావీదు యొక్క సింహాసనం గూర్చి బైబిల్ గ్రంథమునందు అత్యధికంగా చదువుచున్నాము. సొలొమోను తన కొరకు మెరియుచున్న ఒక ఆడంబరమైన సింహాసనమును చేయించెను. ఆ సింహాసనమునకు దానితో కలిసి ఉన్న 6 బంగారపు సోపానములను, సింహాసమునకు కట్టి ఉన్న బంగారపు పాదపీఠమును ఉండెను. కూర్చుండు చోటికి ఇరు ప్రక్కల ఊతలుండెను. ఊతల దగ్గర 2 సింహములు ఉండెను. ఆ 6 సోపానల మీద ఇరు ప్రక్కల 12 సింహములు నిలిచి ఉండెను. ఏ రాజ్యమందైనను అటువంటి పని చెయ్యబడలేదు. 2వ దినవృత్తాంత గ్రంథములు 9వ అధ్యాయము 18 మరియు 19 వచనములు. సింహాసనము అనుట సింహము మరియు హాసనము అను 2 మాటల కలయిక పదమునై ఉన్నది. సింహము వలె వీరులై ధీరత్వముతో యుద్ధము చేసి శత్రువులను జయించిన వారే, ఏలుబడియు అధికారము గలవారై రాజులు సింహాసనమందు కూర్చుండి ఉందురు. అది ఒక దేశం యొక్క ఏలుబడి స్థానము, చట్టములు నిర్వహించు స్థలము. అపోస్తులైన యోహానునకు పరలోక దర్శనమును ప్రభు చూపించినప్పుడు మొదటిగా పరలోకపు సింహాసనమును చూపించాను. అక్కడ తండ్రి అయిన దేవుడు గంభీరముగా ఆసీనుడై ఉన్నాడు. కుమారుడైన క్రీస్తు జయించిన వాడై తండ్రిక కుడి పార్శ్వమునందు కూర్చుండి ఉండెను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. ఆయనే యూదా గోత్రము యొక్క సింహము అని పిలువబడుచున్నాడు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనము. ఆ సింహాసనము ఒకవైపు కృపాసనమునై ఉన్నది, మరోవైపున న్యాయాసనమునై ఉన్నది. భూతలమంతటికి అది సింహాసనమై ఉండినప్పటికీ దేవుని బిడ్డలైన మనకైతే కృపాసనమునై ఉన్నది. దేవుని యొక్క కృప అక్కడి నుండి బయలుపరచబడుచున్నది. అక్కడ దేవుని యొక్క కనికరములను, జాలిని మీరు పొందుకొనవచ్చు. ఆకాశమును భూమిని కలుగజేసిన ప్రభువు వద్ద నుండి నిత్యముగానే మీకు సహాయము వచ్చును. అట్టి కృపాసనము నుండి యేసుక్రీస్తు మీ కొరకు విజ్ఞాపన చేయుచూ ఉన్నాడు. ప్రధాన యాజకుడిగా గోజాడుచూ ఉన్నాడు. పాప క్షమాపణను కుమ్మరించుచూనే ఉన్నాడు. అందుచేతనే అపోస్తులైన పౌలు వ్రాయిచున్నాడు, మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. భూమి మీద మీరు జీవించు దినములన్నిటను ప్రభు యొక్క కృపాసనము నుండి మీకు కృప కుమ్మరింపబడుచునే ఉండును. ఈ లోకమిక పరుగును ముగించిన తరువాత జయించిన వారై అదే సింహాసనమునందు మీరు కూర్చున్నట్లు ప్రభు అనుగ్రహించుచున్నాడు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము అని చెప్పుచున్న క్రీస్తు అంతటితో ఆగిపోలేదు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. మనలను కూడా జయించిన వారిగా లోకమునందు జీవించినట్లు ఉత్సాహపరుచుచున్నాడు. అప్పుడు ఆయన యొక్క సింహాసనమందు ఆయనతో కూడా కూర్చున్నట్లు అనుగ్రహించు. దేవుని బిడ్డలారా, దీనికంటే మహిమగల అంశము మరొకటి లేదు. దీనికంటే అత్యున్నతమైన సింహాసనము మరొకటి లేదు. ప్రభు మిమ్ములను ఎంత గొప్ప ఔన్నత్యముగా తలంచి తనతో నిత్యానిత్యము సింహాసనం నందు ఆయనతో కూడా కూర్చున్నట్లు అనుగ్రహించుచున్నాడు. నేటి ధ్యానమునకై క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమునందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. నేటి వేద పఠనము ఉదయము యెషయా గ్రంథము 1 మరియు 2 అధ్యాయములు, సాయంత్రము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.